కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పతంగులను ఎగరవేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం పతంగులు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లినట్లు అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేస్తుందని విమర్శించారు. రెండేళ్లుగా తెలంగాణలో చీకటి పాలన సాగిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పతంగులు దూసుకెళ్లినట్లు ఉత్సాహంతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం మంత్రి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో రాజగృహలో ఈరోజు పతంగులను ఎగరవేయడం జరిగింది. పతంగులు తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇది మరి చలికాలం నుంచి ఎండాకాలంకు ఆహ్వానం పలికే విధంగా ఇది సందేశంగా దీన్ని ఎగరవేయడం జరుగుతూ ఉన్నది. మేమైతే బీఆర్ఎస్ పార్టీ ఇది ఆకాశం హద్దుగా ఎదగాల్సిన అవసరం ఉన్నదని ఎగిరేటువంటి రాష్ట్రాన్ని మరి వెనుకకు పడేసినటువంటి కాంగ్రెస్ పాలనను అంతమొందించే దిశగా ఈ పతంగులు లాగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎగరాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి రాబో సంక్రాంతులలో గొప్పగా ఉండే విధంగా మరి పండుగ పూజలు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ